చాలా ఆనందంగా ఉన్నావే. స్కూల్ వాళ్ళు ఒప్పేసుకున్నారా? మరైతే స్కూల్కే కదా వెళ్ళావు నువ్వు? స్కూల్లో చదువుకోవడానికి. అయితే ఇంకా ఒక పని మిగిలిపోయింది. దేవుడి దయ వల్ల నేను చేరిపోవచ్చు, అంతేగా? అది నాకేం తెలుస్తుంది? నువ్వేం చేయడానికి వెళ్ళావో నాకేం తెలుసు. ఇప్పుడు నువ్వు నిన్ను చేర్చుకుంటారనుకుంటున్నావా? చేర్చుకోవాలి గోవిందయ్య గారు. నేను చదువుకోవాలి అంటే చేర్చుకోవాల్సిందే, ఏదేమైనా సరే. మీరు చూస్తూ ఉండండి, ఇవాళ కాకపోయినా రేపైనా నేనేది కోరుకున్నానంటే జరిగిపోతుంది. నువ్వంత గట్టి నమ్మకంతో అంటున్నప్పుడు ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది. పద. నిరంజన్ గారు, ఏం ఆలోచిస్తున్నారు మీరు? మీరే చూడండి. నిరంజన్ గారు, ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఇంకా ఎంతకాలం ఆ అమాయకురాలైన పిల్ల విషయంలో ఇలా అన్యాయం జరుగుతూ ఉంటుందని ఆలోచిస్తున్నాను. అసలు ఎందుకని? ఆ పిల్ల ఒక చిన్న చిరునవ్వుతో ఎవరినైనా తన వారిని చేసుకోగలదు. అలాంటప్పుడు తన తలరాత తన జీవితంతో ఎందుకిలా ఆడుకుంటోంది? ఆ రోజు నేను మొదటిసారిగా ఆ పిల్లని చూసినప్పుడు అంతటి విపత్కర సమయంలో కూడా గంగ కళ్ళలో నాకు విచిత్రమైన మెరుపు కనిపించింది. మీకు చెప్పాను గదా, జీవించాలనే తాపత్రయం ఆ పిల్లకి చాలా ఉంది. తను పరిస్థితులకు తల వంచి ఏమాత్రం లొంగిపోయే రకం కాదు, ఓటమి ఒప్పుకునే రకం కాదు. గంగలో ఉన్న ఈ గొప్ప ప్రత్యేకత వల్లే మా ఇద్దరి మధ్య అనిర్వచనీయమైన బంధం ఏర్పడింది. మీరు సరిగ్గా చెప్పారు నిరంజన్ బాబు. చాలా చాలా తెలివైంది ఆ పిల్ల. ఆ క్షణంలోని రాఘవయ్య గారు లోపలే ఒక వాగ్దానం చేసుకున్నాను. ఇకపై గంగదారికి ఎటువంటి ఆటంకం రానివ్వనని. తనకంటూ ఒక ఉనికి ఏర్పరచుకునే స్వేచ్ఛ ఇద్దామనుకున్నాను. తన కాళ్ల మీద తను నిలబడటానికి సాధ్యమైనంత సహాయం చేయాలనుకున్నాను. కాని ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నీరసించిపోయానేమో అనిపిస్తోంది. నేను చేసుకున్న వాగ్దానం నిలుపుకుని శక్తి పూర్తిగా కోల్పోయాను. ఓడిపోయాను రాఘవయ్య గారు. గంగకి నా మీద గల ఆశలన్నింటినీ నిలుపుకోలేకపోయాను. గంగని చదివించాలని పట్టుబట్టిన వాడిని నేనే. తనకు ఆ రకమైన కల కలిగించింది కూడా నేనే. తన మనసులో చాలా ఉంది. కేవలం నా కోసం తన కల సాకారం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. పాపం తను చాలా కష్టపడింది, ఎగరాలనుకుంది. కానీ నా కళ్ల ముందే మా అమ్మ తన దారికి పూర్తిగా అడ్డు వచ్చింది. గంగ రెక్కలు నరికేసి మళ్లీ తనని నేలకు దించేయాలనుకుంటోంది మా అమ్మ. మా అమ్మని నేను ఆపలేకపోతున్నాను. ఎంతో నిస్సహాయుడిగా అనిపిస్తోంది నాకు నా గురించి. నిరంజన్ బాబు, మీరలా ఎందుకు అనుకుంటున్నారు? మీ వల్ల అయిందంతా మీరు చేశారు. మీరు చేసినంత అయిన వాళ్ళ కోసం కూడా ఎవరూ చేయరు. లేదు రాఘవయ్య గారు, కేవలం గమ్యం చూపించినంత మాత్రాన సరిపోదు. నేను నిశ్చలమైన నీటిలో ఓ రాయి విసిరి అలజడి సృష్టించాను. ఇక అది నిశ్చలంగా ఉండదు. అంటే గంగని ఆపటం ఇంపాసిబుల్. ఏదో చెయ్యాలని గంగ నిర్ణయించుకుంది. ఇప్పుడు తను అనుకున్నది తప్పక సాధించి తీరుతుంది. చాలా చాలా జరిగాయి. అయినా అప్పటికీ కూడా తన మనసులో ఎలాంటి చెడు భావం రాలేదు. ఆ కళ్ళల్లోని మెరుపు ఇప్పటికీ అలాగే ఉంది. గంగ నమ్మకం చూశాక నాకు కూడా నమ్మకం కుదురుతోంది. ఏది ఏవైనా సరే తను ఆగదు, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. కావలసిందల్లా తన నమ్మకం, తన ఆత్మస్థైర్యం. తన కలని కూడా గాలిపటంలో ఆకాశంలో ఎగరేయాలి. సుఖ సంతోషాల్ని అందుకునే సంపూర్ణ అధికారము, హక్కులు తనకున్నాయి. గంగకి ప్రతి పనిలోనూ విజయం దక్కాలి. ఉప్పొంగుతున్న తన ఉత్సాహాన్ని ఆదర్శంగా పెట్టుకుని అందరూ తనని కీర్తించాలి. ఇక తను అంతటి దాన్ని కావాలని కలకంది. నా మొబైల్ మీద ఒట్టమ్మగారు, నేను చెప్పేది అబద్ధమైతే నా మొబైల్కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. ఈ పుణ్యకార్యాలు చేస్తుంటే చాలా అలసటగా అనిపిస్తుంది. గోవిందయ్య గారు, ఓ గ్లాసు.
షర్బత్ తీసుకురండి, చల్లటి షర్బత్తు. అలాగే తెస్తాను గాని ముందు అమ్మగారికి మంచినీళ్ళు ఇవ్వాలి కదా. అవును, మంచినీళ్లే ఇవ్వండి గోవిందయ్య గారు, చాలా దాహంగా ఉంది. అత్తయ్య గారు, నాకు చాలా సంతోషం కలిగింది ఆశ్రమంలో. పుణ్యకార్యాలు చేసినందువల్ల మనసుకు శాంతి లభిస్తుంది అత్తయ్య గారు. నేనన్న దాంట్లో తప్పుందా అత్తయ్య? మీరన్నది 100కి 100 పాళ్ళు నిజం అల్లుడు గారు. హా, కబుర్లు మాత్రం పెద్ద పెద్దవే చెప్తారు, కానీ ప్రవర్తన పరమ నీచమైంది. నేను స్వయంగా చూసుండకపోతే అసలు నమ్మేదాన్నే కాదేమో. ఆ అత్తయ్య గారు తన అల్లుడి నిజస్వరూపం ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. ఒకవేళ నేను చెప్పినా ఆవిడికి నమ్మకం కుదరదో. ఇప్పుడు నేను ఆవిడికి చెప్పినా ఉపయోగం ఉంటుందో. ఆనందంగా ఉంది. ఇంక చాలు ప్రభావతి, నాకు సేవ చేసి చేసి ఇంకా ఎంత పుణ్యం సంపాదించుకుంటావు? అవును, ఈ గంగ ఎక్కడుంది? ఆశ్రమంలో కూడా కనిపించలేదే. అమ్మగారు, ఇదిగో అమ్మగారు, మీకోసం వేడినీళ్ళు తీసుకొచ్చాను. పూజలో కూర్చొని మీ కాళ్ళు బరువెలుకుంటాయిగా. మీరు ఇందులో పెట్టండి, నేను వెళ్ళి మీ పక్క దులిపొస్తాను. సరే కాని ఇదిగో పిల్ల, అలా జుట్టు విరబోసుకుని తిరుగుతున్నావే, ముందు జడేసుకో. ఆ ఉన్నట్టుండి ఏమైంది పిల్లకి? పొద్దుట్నుంచి స్కూలుకి వెళ్ళలేకపోయానని మొహం మార్చుకుని ఉంది ఆ పిల్ల. ఇప్పుడు నాకు సేవ. ఇదంతా ఆశ్రమంలో మంచివాళ్లను చూసిన ప్రభావం అయి ఉంటుంది. ఆ రోజు గుళ్ళో తనేం చూసిందో నేను గంగని అడిగి తెలుసుకోవాలి. అంతా వివరంగా తెలుసుకోవాలి. అది తెలిస్తేనే నేనేం చేయాలో ఆలోచించొచ్చు. గంగా, చిన్నమ్మగారు, నేను మీకు ఒకటి చెప్పాలి. అమ్మగారేమో. గంగా, తల్లి, ముందు నువ్వు నాకొకటి చెప్పు. ఆ రోజు సుధాగారు ఓంకార్ అన్నయ్య గారిని కొట్టినప్పుడు వాళ్ళు ఏమేం మాట్లాడుకున్నారో నువ్వు గానీ విన్నావా? నేను మెట్ల మీద కదా ఉన్నాను. సుధా పిన్నమ్మ, అమ్మగారు అల్లుడు కింద చెట్టు దగ్గరున్నారు. వాళ్ళ మాటలు నాకు వినపడలేదు, కానీ నేను చూసిందల్లా సుధా పిన్నమ్మేమో అమ్మగారు అల్లుడినేమో లాగి చెంపదెబ్బ కొట్టడం. ఆయన నెట్టేసి ఆవిడ వెళ్ళిపోయింది. చాలా కోపంగా ఉంది ఆవిడ. చిన్నమ్మగారు, ఇదంతా ఎందుకు అడుగుతున్నారు మీరు? వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగిందా? ఎందుకలా జరిగిందో చెప్పండమ్మా. అయినా సుధా పిన్నమ్మ అమ్మగారు అల్లుడిని చెంపదెబ్బ ఎందుకు కొట్టారు? తల్లి, అది నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా కూడా బహుశా నీకు నేను చెప్పలేనేమో. కానీ అదేమిటో నాకు చెప్పొచ్చుగా. మీరు రావడం మంచిదైంది బాబు. నేను మీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. కొంచెం సేపు ఆగు గంగా. ముందుగా మీ చిన్నమ్మ గారిని నేను కొన్ని అడగాలి. నీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? నేను నా రూమ్లో ఉంటాను. అలాగే. బాబుగారు కూడా నేను చెప్పేది వినలేదే. అయితే ఒకసారి వింటే నేను వేరొక స్కూల్లో చేరబోతున్నందుకు అందరూ సంతోషిస్తారు. చాలా చాలా సంతోషిస్తారు. నేను ఎప్పుడో వెళ్ళి చెప్పొస్తాను.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకు నన్ను తోసేద్దాం అనుకుంటున్నావా? ఎందుకలా గంతులేస్తున్నావు నువ్వు? ఆ? మీరు వినండి అమ్మగారు, చాలా ఆశ్చర్యపోతాను మీరు. ఏ మళ్ళీ ఏదైనా ఆగడం గాని చేసావా నువ్వు? ముందు అందరినీ రమ్మంటాను, అప్పుడు చెప్తాను. అయ్యో అది సరే కాని సాలిగ్రాముడా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏ బెడద పట్టుకొచ్చిందో ఈ పిల్ల. రక్షించవయ్యా మమ్మల్ని, ఇదంతా నా తలరాత. అలా అంటారేంటి బావమరిది గారు? అడుగుతున్నది మిమ్మల్ని. నేను విన్నదంతా నిజమేనా? మొత్తానికి ఆ పిల్ల గంగ నోరు విప్పి చెప్పేసినట్టుంది. నేను ఎంత బెదిరించినా లెక్క లేకుండా పోయింది దానికి. ఆశ్రమంలో మాధవి కూడా చూసింది మీరు సుధగారితో కలిసి ఉండగా. మీ ఇద్దరి మధ్య మాటలు కూడా వింది. ఏమిటి దానికి అర్థం? నేను ఒకటే చెప్పగలను బావమరిది గారు, ఎన్నోసార్లు మనం కళ్ళతో చూసినా చెవులతో విన్నా సరే అది తప్పై ఉండొచ్చు. ఆ చిన్నపిల్లుందే గంగ, చిన్నపిల్లే కదా. ఇక చెల్లెమ్మ సంగతి అంటారా? అవును, సుధగారికి నాకు మధ్య వాదన జరిగింది. ఎందుకో తెలియదు గాని ఏదో అపార్థం చేసుకున్నట్లుంది. నేను తనకి సాయం చేయాలనుకున్నాను, కానీ ఆవిడేమో ఎలా ఊహించుకుందో నా మీద చేయి చేసుకుంది. బావమరిది గారు, నీకు నా గురించి తెలుసు కదా, విషయం ఏదైనా సరే నా మీద ఎవరైనా చేయి చేసుకుంటే సహించి ఊరుకుంటానా? నేను ఊరుకోను కదా. అయినా కూడా మౌనంగా ఉండిపోయాను బావమరిది గారు. ఎందుకో తెలుసా? ఆ సుధగారు ఒక స్త్రీ కనుక. అలాగే నా మనసులో ఆవిడ పట్ల ఏదో కొంచెం గౌరవం కూడా ఉంది. అందుకనే చెంపదెబ్బతిని కూడా ఊరుకున్నాను నేను. ఈ విషయాన్ని పెద్ద చేయడం మంచిది కాదనిపించింది నాకు. కానీ బావమరిది గారు, లోపలే తల్లడిల్లిపోతున్నాను నేను సుధగారి అపార్థాన్ని తొలగించాలనుకున్నాను, కలవాలనుకున్నాను ఆవిడ్ని. అక్కడ పారాయణం జరిగేటప్పుడు ఆవిడ్ని కలుసుకునే అవకాశం దొరికిందంతే. చేతులు జోడించి మరీ నేను ఆవిడ్ని వేడుకున్నాను. నేనేమన్నానంటే, మీరు కావాలంటే నన్ను ఇంకో 4-5 చెంపదెబ్బలు కొట్టొచ్చన్నాను. కానీ నా ఉద్దేశాన్ని అనుమానపు దృష్టితో మాత్రం చూడొద్దన్నాను. నేను సుధగారిని తప్పు పట్టడం లేదు, ఎందుకంటే నాకు ఆవిడ ఈ మధ్య పరిచయం అయ్యారు. కానీ అయిన వాళ్ళు అలా కాదు బావమరిది గారు. నాన్న వాళ్ళకు కూడా నా మీద నమ్మకం లేదు, వాళ్ళకి నా మీద విశ్వాసమే లేదు. నమ్మకం గనుక ఉండుంటే బావమరిది గారు, మీరు నన్ను ఇలా ప్రశ్నించి ఉండేవారే కాదు. మీరు సుధగారి దగ్గరికి వెళ్లేవారు, ఆవిడతో మాట్లాడి తనకి వివరించి ఉండేవారు. నేను మీ చెల్లెలు సుమలతకు భర్తనవుతాను బావమరిది గారు. దైవసాక్షిగా చెబుతున్నాను, ఇంతవరకు నా జీవితంలోకి వేరొక ఆడది రానేలేదు. నేను పరాయి స్త్రీని ఎన్నడూ కన్నెత్తి కూడా చూడలేదు బావమరిది గారు. ఎందుకో తెలుసా? నా జీవితంలో మీ చెల్లెలుకున్న స్థానాన్ని వేరొకరికి ఇవ్వలేను. ఇదంతా చూసి సుమలత ఎంత బాధపడుతూ ఉంటుందో, తన భర్త మీద ఇంత ఘోరమైన నిందలు మోపుతున్నారే అని. నేను ఎక్కువగా మాట్లాడను బావమరిది గారు. నేను ఎక్కువగా చెప్తే నన్ను నేను కాపాడుకోవడానికి ఏవో సాకులు చెప్తున్నాననుకుంటారు. నేరం చేసిన వాడే సంజాయిషి చెప్పుకోవాలి. నేను ఎలాంటి నేరమూ చేయలేదు. ఇప్పటికీ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే వెళ్లి సుధాగారితో మాట్లాడొచ్చు. ఇక నేను చెప్పగలిగింది ఏమైనా ఉంటే అది కేవలం ఒక్కటే. దయచేసి నన్ను క్షమించండి బావమరిది గారు, క్షమించండి నన్ను. బావగారు, అసలు మిమ్మల్ని ఇప్పుడు నమ్మకపోవడం
నిందలు మోపటం కాదు. నేను విన్న వాటి వల్ల నా మనసులో తలెత్తిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి ప్రయత్నించానంతే. మీరు మాకెంతో అయినవారు కాబట్టి స్వతంత్రంగా మాట్లాడగలిగాను. లేదంటే గంగా మాధవి చెప్పిన మాటలు విని మీ గురించి తప్పుడు అభిప్రాయానికి వచ్చిండేవాణ్ణేమో. అలాగే మీరు మా సుమలత కంటే ఎంతో ఇష్టపడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన కోసం మీరు చేయిందంటూ ఏమీ లేదు. అంతేకాకుండా నాకింకో విషయం కూడా తెలుసు. మీరెప్పుడూ కూడా తన ఆత్మకి క్షోభ కలిగించే పని చేయరని తెలుసు. అయితే ఇంకోటి కూడా ఆలోచించండి. వృత్తిరీత్యా నేనొక వకీల్ని. ఒక పక్షం చెప్పేది విని నేను సంతృప్తి పడ్ను. సంగతేమిటో కూలంకషంగా తెలిసేంతవరకు, పరిస్థితి పూర్తిగా గ్రహించేంతవరకు నేనేదీ తేలిగ్గా తీసుకోలేను. రెండు పక్షాల వారి మాటలు వినటం అనేది చాలా ముఖ్యం. అందుకే ఎంత తేలిగ్గా నిజాన్ని నిజంగానూ అబద్ధాన్ని అబద్ధంగానూ అంగీకరించలేను. మిమ్మల్ని ప్రశ్నించి మీ మనసును బాధపెట్టినందుకు నన్ను క్షమించండి బావుగారు. కానీ ఒకటి మాత్రం మీరు తప్పకుండా ప్రయత్నించాలి. ఇకపై ఎవరికి ఎప్పుడూ కూడా మీ మీద అనుమానం కలిగేలా ప్రవర్తించకండి. మాధవి, ఏమండి, నన్ను తప్పుగా అనుకోకండి, కానీ ఓంకారన్నయ్య గారి మాటలు నమ్మడం మాత్రం నా వల్ల అయ్యే పని కాదు. ఇంతకు ముందే నేను మీకు చెప్పానుగా ఆశ్రమంలో స్త్రీలు ఏమనుకుంటున్నారో. అంతేకాకుండా సుధాగారు ఓంకారన్నయ్య గారితో అన్న మాటలు స్వయంగా నేను విన్నాను. అది విన్నాక నాకు ఎలాంటి అపార్థం లేదని అనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, పూర్తి నిజమేంటో నాకు కూడా తెలీదు. కానీ అది ఏదైనా పెద్ద విషయమే అయ్యుంటుంది. చెల్లెమ్మ గారికి నా మీద నమ్మకం లేదన్నమాట. ఇక బావమరది గారైతే ఏమీ అనకుండానే ఏదో సలహా చెప్తున్నట్టు నన్ను బెదిరించారు. ఏ విషయాన్నైనా అంతు తేల్చుకోవడం, పరిస్థితుల్ని గమనించగలగడం తన వృత్తి అన్నారు. ఇప్పుడు నేను చేయాలనుకున్నది తప్పకుండా చేయాలి, లేదంటే నేను చిక్కుల్లో పడొచ్చు. అందరూ త్వరగా రండి, మీ అందరికీ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమంత గొప్ప విషయం చెప్తుందో అది. ప్రభాత్తయ్యని, నానమ్మని, ప్రదీపన్నయ్యని, వర్షవదిని ఇంతమందిని ఎందుకు రమ్మన్నావు? అసలు సంగతి ఏంటి? కొంచెం ఆగు, ముందు చిన్నమ్మ గారిని బాబు గారిని కూడా రానివ్వు. అబ్బబ్బా, అసలేంటి? అమ్మగారు మనల్ని ఎలా పిలిచిందంటే తను చెప్పేది మనం వినటానికి ఎదురు చూస్తున్నట్టుగా పిలిచింది. ఇదిగో పిల్ల, మేమంతా ఖాళీగా కూర్చున్నాం అనుకున్నావా? నువ్వు అందరినీ ఇలా రమ్మన్నావు. చెప్పు, ఎందుకు ఈ సభ పెట్టావు చెప్పు. వచ్చేసారు బాబు గారు, చిన్నమ్మ గారు. నేను మీ మాట కొంచెం కూడా విననని మీరు అనుకుంటూ ఉంటారు కదమ్మగారు. అది తప్పు. మీకు కోపం తప్పించే పని ఏదైనా చేయడం నాకు ఇష్టం లేదు. సరే ఒకటి చెప్పండి, మీరు నన్ను ఎందుకు స్కూల్కి వెళ్ళొద్దన్నారు? అబ్బా, మళ్ళీ అదే గొడవ. చెప్పండి, నన్ను స్కూల్కి ఎందుకు వెళ్ళొద్దన్నారు? ఎందుకంటే నువ్వొక వితంతువు కనుక రంగురంగు దుస్తులు వేసుకోకూడదని, అలాగే మోకాళ్ళ దాకా ఫ్రాకులు పనికిరావు. అంతేగా, ఇంకే అభ్యంతరమూ లేదుగా మీకు? లేదు, అలాంటిదేం లేదు. వేరే అభ్యంతరం ఏముంటుంది? అలా ఉండి ఉంటే నిన్ను పరీక్ష కూర్చోడానికి ఒప్పుకునేదాన్నా నేను? అదే కదా, మీరన్నది నేను వెంటనే అర్థం చేసుకున్నాను. మీ అభ్యంతరం ఆ రంగుల యూనిఫామ్ గురించేగా, స్కూల్కి వెళ్ళడం గురించి కాదు, అవునా?
పైగా వితంతువుల నియమాల గురించి మీకు బాగా తెలుసు. నాకెలా తెలుస్తుంది? మీరు తెలియ చెప్పారు కనుక నేను తెలుసుకున్నాను. బట్టలు తెల్లగా ఉండాలి, నిండుగా ఉండాలి అన్నారు. ఇలా మొక్కలదా కాదు కదా? అబ్బాబాబా, అంతే అంతే పిల్ల. కానీ అయితే మీరు ఇక బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మగారు. అమ్మాయిలు తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళగల స్కూల్ని కనుక్కున్నాను నేను.